सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। हरि ओम। ఇప్పుడు మంచి పెళ్ళిళ్ళ సీజన్. అందరూ ఇళ్ళకి వచ్చి పెళ్ళిళ్ళు పిలుస్తారు, మనం వెళ్తూ ఉంటాం సరదాగా. మనకి అక్కడ ఏం పని ఉంటుంది చెప్పండి? పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, చేయించడానికి స్వామి ఉంటారు, పంతులు గారు ఉంటారు. మనకేం పని అక్కడ? భోజనం చేసి రావచ్చు. మనకి అదే మంచి పని. రిసెప్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా మంచి భోజనం దక్కుతుంది. గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజుల్లో ఎవరు ఏమనుకోవట్లా, భోజనాలు మాత్రం బాగా పెడుతున్నారు. వెళ్ళాము రిసెప్షన్కి, ఆ టేబుల్ మీద ఏవో బోల్డ్ అన్న ఐటమ్స్ పెట్టారు, వరుసగా పెట్టారు. జైల్లో దొంగల్లాగా ప్లేట్లు పట్టుకొని లైన్లో నిలబడ్డాం. నిలబడిన తర్వాత మొత్తానికి ఏదో మనకు కావాల్సింది ఆడు వేస్తూ ఉంటాడు, ఇంత తీసి ఇట్లా వేస్తుంటాడు. మనకి ఏదన్నా బాగా తినాలనిపించింది ఇంకొంచెం వేస్తాడేమో అని చూస్తాం, వేయడాడు. వేయరా అని చెప్పాడు వైపు ఇట్లా చూసామనుకోండి, ఇట్లా చూస్తాడు మన వైపు, ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుని మనమే వెళ్ళిపోతాం అన్నమాట. మొత్తానికి కావలసినవన్నీ తిన్నాం. తిన్న తర్వాత ఎన్ని తిన్నా కానీ మనకు ఒకటి తినకపోతే కడుపు నిండదు. రసం కదండి, ఆ రసం అన్నం తింటే అదొక ఆనందం, ఏమున్నా లేకపోయినా. తర్వాత పెరుగన్నం, అన్నీ తినేసాం. కిల్లి కూడా ఇచ్చారు, వేసేసుకున్నాం. ఐస్ క్రీమ్ అన్నీ అయిపోయినాయి. చేతులు కూడా కడిగేసుకున్నాం. కడిగేసుకున్న తర్వాత ఒక్కసారి చెయ్యి వాసన చూసుకుంటే మీరు గమనించండి, ఈసారి అన్నీ తిని చెయ్యి కడుక్కున్న తర్వాత కూడా చెయ్యి వాసన చూసుకుంటే సాంబార్ వాసన కానీ రసం వాసన కానీ వస్తుంది. అవునా? తినేసారు, అయిపోయింది. చెయ్యి కడిగేసుకున్నారు, అది కూడా అయిపోయింది. చేతిలో మా రసం లేదు, సాంబార్ లేదు, ఏమి లేదు. కానీ వాసన చూసుకుంటే మాత్రం ఆ వాసన వస్తూ ఉంటుంది. ఇంకా ఎందువల్ల? అన్ని వాసనల కంటే దాని వాసన బలంగా బలీయంగా ఉంది. అది పడిపోయింది, చేతి మీద పడిపోయింది ఒక వాసనలాగా. అలాగే మనం కూడా జీవితంలో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి వ్యక్తులను కలుస్తూ ఉంటాం. మనకేం జరుగుతూ ఉంటుందంటే, ఒక పని చేసేసామని అనుకుంటాం, మనం పని అయిపోయింది అని అనుకుంటాం. కానీ విచిత్రంగా ఆ కర్మకి సంబంధించి, ఆ పనికి సంబంధించి మన లోపల ఏదో మనకి తెలియనటువంటి ఒక ముద్ర, ఒక ఇంప్రెషన్ అనేటువంటిది పడుతుంది.
ఒక చెరగనటువంటి ముద్ర పడిపోతుంది లోపల. ఎలా అయితే మనం బాహ్యంలో వాసన అని అన్నామో, వేదాంతంలో కూడా వాటిని వాసనలనే అంటారు. వాసనలు చేసినటువంటి కర్మఫలాల యొక్క చెరగనటువంటి ముద్రలు మన లోపల పడిపోతాయి. అందుకనే పిల్లల విషయంలో కూడా పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చేసి, వాళ్ళు ఏది కావాలంటే అవన్నీ తెచ్చిచ్చేసి అట్లా చేశారనుకోండి, వాళ్ళలో చెరగనటువంటి ముద్రలు పడిపోతాయి. పెద్ద అయిన తర్వాత కూడా ఆ ముద్రల యొక్క రిఫ్లెక్షన్, వాటి యొక్క ప్రభావం అనేటువంటిది పెద్ద అయిన తర్వాత కూడా ఉంటుంది. ఈ లోపల పడినటువంటి ముద్రలు ఊరుకోవండి, ఏం చేస్తాయి నెమ్మదిగా 3 రకాలుగా ఉంటాయి ఆ ముద్రలు. ఈ 3 మనకి తెలిసినవే 3 గుణాలు. ఏమేం గుణాలు? సత్వ, రజ, తమో గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటి వాసనలు మన లోపల పడతాయి. అవే దేని కింద మారతాయంటే మన సంస్కారాలుగా మారతాయి. మన యొక్క సంస్కారాలు. మామూలుగా ఇంట్లో పిల్లవాడికి పెళ్లి చేయాలన్నా అమ్మాయిని చూస్తాం కదండి, అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయిని చూస్తాం. ఏం చూస్తాం మనం? గుణవంతుడా కాదా, సంస్కారవంతుడా కాదా, డబ్బు ఎంతన్నా ఉండనివ్వండి, సంస్కారవంతుడా కాదా, సరైన వాడు, మంచి సద్గుణాలు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా చూస్తాం మనం. బాగా డబ్బు ఉందండి, కాకపోతే తాగుపోతండి, డబ్బు ఉంది కదా అని ఇచ్చేసాం. ఇస్తామా అట్లాగా? తాగుపోతాడని తెలిసిన తర్వాత కూడా ఇస్తామా? ఇవ్వం కదా. కాబట్టి సంస్కారాలు చూస్తాం. అబ్బాయి వాళ్ళు కూడా అంతే, అమ్మాయి గుణవంతురాలా కాదా, సంస్కారవంతురాలా కాదా అనేది చూస్తారు. ఈ రోజుల్లో ఏం చూస్తారులేండి, పూర్వకాలం అయితే చూసేవారు. అమ్మ ఏదన్నా పద్యం చెప్పమ్మా, అమ్మ ఏదన్నా పాట పాడమ్మా, కీర్తన పాడమ్మా నా పెళ్లి చూపుళ్ళు అడిగేవారు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. నీకు ప్రోగ్రామింగ్ వచ్చా, సి లాంగ్వేజ్ వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా అని అడుగుతారు, పెళ్లి చేసేస్తారు. మనం గమనించాల్సింది ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఈ వాసనలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉండవు. ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి త్రిగుణాత్మికం, ఖాళీగా ఉండవు. ఏం చేస్తుంది లోపల ఉండేటటువంటి వాసన? ఈ సంస్కారం నెమ్మదిగా రూపాంతరం చెందుతుంది. దేని కింద రూపాంతరం చెందుతుందంటే ఒక కోరిక రూపంలో రూపాంతరం చెందుతుంది. పలానాది కావాలి, అది నాకు కావాలి. ఎప్పుడైతే నా హృదయంలో, నా మనస్సులో కోరిక అనేటువంటిది ఒకటి జనించిందో దానివల్ల లోపల ఏమవుతుంది? అది కావాలి 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 అనేటువంటి అలజడి, యాజిటేషన్ అంటాం, అలజడి మొదలవుతుంది లోపల. మానవుణ్ణి వేధించేది ఏంటంటేనండి కోరిక కాదండి, ఆ కోరిక తీరే వరకు లోపల ఉండేటటువంటి అలజడి ఏదైతే ఉందో ఆ అలజడి మానవుణ్ణి వేధిస్తుంది. కోరిక వల్ల నష్టం లేదు, ఆ కోరిక క్రియేట్ చేసేటటువంటి, ఆ కోరిక తయారు చేసేటటువంటి అలజడి. ఇప్పుడు మానవుడు ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటాడు? ఎప్పుడు అలజడి లేనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. లోపల అలజడి ఉంది, అది కోరిక వల్ల జనించింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను అలజడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అలజడిని తీసేయాలంటే నా లోపల నుంచి ఏం చేయాలి? కోరికను తీర్చేసుకో. కోరికను తీర్చేసుకున్నాం అనుకోండి, అలజడి ఆటోమేటిక్గా శమించిపోతుంది. సరే, కోరిక తీర్చేసుకున్నాం. ఆ తీరిపోయినటువంటి కోరిక ఏం చేస్తుందంటే ఒక కర్మ చెయ్యి అని చెప్పి ప్రేరేపణ లోపల నుంచి. కోరికలు ఊరికనే తీరుతాయండి? కోరికలు ఊరికనే తీరుతాయా? ఏదో ఒక పని చేయాలి, డబ్బులు సంపాదించాలి కదండి. ఇలా కర్మ చెయ్యి, పని చెయ్యి, పని చెయ్యి, పని చెయ్యి, డబ్బులు సంపాదించు. సో ఏం జరుగుతుంది? మనం ఆ కోరిక తీర్చుకోవడం కోసం కర్మ చేస్తేనే కోరిక తీరుతుంది. కర్మ చేసాం. కర్మ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే 2 రకాల ఫలితాలు ఉంటాయి కర్మకి. ఒకటి, ఆ కర్మ చెయ్యటం వల్ల లభించేటటువంటి ఫలితం ఒకటి. రెండో ఫలితం ఏంటంటే లోపల మళ్ళా ఇంకో కొత్త వాసన తయారవుతుంది, లోపల ఇంకో కొత్త సంస్కారం తయారవుతూ ఉంటుంది.
రెండు ఫలితాలు ఉంటాయి ప్రతి కర్మకి కూడా. బాహ్యంగా లభించాల్సినటువంటిది లభించింది, లోపల ఇంకో ముద్ర పడుతుంది, ఇంకో వాసన అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాసన లోపల ఉందో వెంటనే ఏం జరుగుతుంది, మళ్ళా అది రూపాంతరం చెందితే దేని కింద రూపాంతరం చెందుతుంది, మళ్ళా కోరిక కింద రూపాంతరం చెందుతుంది. మళ్ళా ఈ కోరిక దేన్ని సృష్టిస్తుంది, మళ్ళా అలజడిని సృష్టిస్తుంది. మళ్ళా అలజడిని తగ్గించుకోవడానికి నేనేం చేస్తున్నాను, మళ్ళా కర్మ చేసి కర్మ ఫలితాన్ని పొందుతున్నా. మళ్ళా లోపల ఇంకో కొత్త వాసన తయారవుతోంది. మళ్ళా ఆ వాసన ఊరుకుంటుందా, మళ్ళా కోరిక రూపంలో రూపాంతరం చెందుతుంది. మళ్ళా అలజడి, మళ్ళా కర్మ, మళ్ళా కర్మ ఫలితం. ఏం జరిగింది ఇప్పుడు, కర్మ ఫలము ఈ సంస్కారాలు అనేటువంటి ఒక సుడిగుండంలో, ఒక సైకిల్లో నేను ఇరుక్కుపోయా, ఒక చక్రంలో నేను ఇరుక్కుపోయా. కాబట్టి ఇలా కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను, కర్మ ఫలితాలు వస్తూనే ఉన్నాయి, కొత్త సంస్కారాలు వాసనలు లోపల తయారవుతూనే ఉన్నాయి. ఇలా ఎంతకాలం? ఆల్రెడీ ఈ జన్మనెత్తేటప్పుడు కిందటి జన్మలో చేసుకున్నటువంటి కర్మల ఫలితాలని మోసుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడు మనకేం చెప్పాడు, వీటిని అన్నీ వదిలించుకోరా అన్నాడు. వీటిని వదిలించేసుకో. భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్తాడనమాట, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. అన్నిటినీ విడిచిపెట్టేసాయి, అన్ని కర్మల్ని కర్మ ఫలితాలని నాకు వదిలిపెట్టు అన్నాడు. వదిలిపెట్టేటప్పుడు ఒక జాగ్రత్త చెప్పాడు. ఏమన్నాడు, నిరాశీ నిర్మమో భూత్వా. నిరాశి, ఆశ అనేటువంటిది లేకుండా, నిర్మమ, మమకారం అనేటువంటిది లేకుండా, యుధ్యస్వ విగత జ్వర, యుద్ధం చేయి. జ్వరం లేకుండా, భయం లేకుండా యుద్ధం చేయని చెప్పాడు. మన జీవితాంతం ఎలా జీవిస్తూ ఉంటామండి అండి, ఒకటి మనందరికీ ఆశ ఉందా? ఆశ, అలా అయితే బాగుండండి, ఇలా అయితే బాగుండండి, ఆ డబ్బులు వస్తే బాగుండండి, అక్కడికి వెళ్తే బాగుండండి, ఇలా ఏవో ఆశలు బోళ్ళని ఉంటాయి. నాకు ఉన్నాయి బోళ్ళని ఆశలు. ఈ ఆశలన్నీ దేనికి సంబంధించినవి? భవిష్యత్తుకి సంబంధించినవి. భవిష్యత్తులో ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆశల్ని పోగేసుకున్నా నేను. లేకపోతే ఏం జరుగుతుంది, జరిగిపోయినటువంటి గతం ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటా. మా చిన్నప్పుడండి, మేము కాలేజీలో ఉన్నప్పుడండి, మా ఇంట్లోనండి, మా ఊళ్ళో అండి చెప్పుకుంటూ ఉంటాం. మా అమ్మగారిదండి అంత పెద్ద ఇల్లండి, మా నాన్నగారి ఇంట్లో అన్ని ఆవులు ఉండేవండి, ఏవో గతించిపోయిందంతా చెప్పుకుంటూ ఉంటాం. దాని మీద మమకారం, గతించిపోయినటువంటి దాని మీద ఏమో మమకారం, జరగబోయేటటువంటి దాని పట్లేమో ఆశ. కాబట్టి అర్జునుడికి ఇచ్చినటువంటి సలహా ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ? నిరాశి నిర్మమ. భవిష్యత్తు మీద ఉండేటటువంటి ఆశను వదిలిపెట్టు, గతించిపోయినటువంటి గతం మీద ఉన్నటువంటి మమకారాన్ని విడిచిపెట్టు. అంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, ఈ రెండిటిని విడిచిపెట్టి వర్తమానంలో నువ్వు చేయవలసినటువంటి యుద్ధాన్ని చెయ్యి. మన జీవితాంతం మనం చేసేది ఏంటంటే వర్తమానంలో మనం ఉండం, ప్రస్తుతంలో మనం ఉండం, వాస్తవంలో మనం ఉండం. ఉంటే భవిష్యత్తులో అన్న ఉంటాం, లేకపోతే భూతకాలంలో, గతించిపోయినటువంటి భూతకాలంలో అన్న ఉంటాం. మనం ఇక్కడ మాత్రం మనం ఉండం. చాలామంది చూస్తూ ఉంటానండి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు, చక్కటి భోజనం ముందుంటుంది, దాన్ని ఆస్వాదించడం తెలియదు వాళ్ళకి. అది తింటూనే ఉంటారు, చాలా మెకానికల్గా, యాంత్రికంగా అవి లోపలికి వెళ్తూ ఉంటుంది. గతించిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. సినిమాకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, లేకపోతే దాని గురించి ఆలోచిస్తున్నాం. పోనీ సినిమాకి వెళ్ళారు, అక్కడన్నా సినిమా చూస్తారా? రేపొద్దున ఏం జరుగుతుంది, రేపొద్దున ఆఫీస్లో ఏం చెప్పాలి, సమాధానం ఏం చెప్పాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాస్తవంలో ఏం చెయ్యాలో అది మనం చెయ్యం. చెయ్యకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? సంస్కారాలు అడ్డుపడుతుంటాయి. అందుకని ఏం చేయమన్నాడు ఆయన భగవంతుడు? అన్ని కర్మల్ని, కర్మ ఫలాల్ని నాకు సమర్పించి చెయ్యి అని అన్నాడు. అదా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆశ వద్దు, గతంలో జరిగిపోయినటువంటి దాని మీద మమకారం వద్దు, నాకు సమర్పించి చెయ్యి. కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యబోయేటటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో కూడా
ఇంతకుముందు మమ్మల్ని అందరినీ మాయాజూదంలో ఓడించారు, మా ద్రౌపదిని చెరబట్టారు, మా లాక్షాగృహంలో మమ్మల్ని కాల్చేయాలనుకున్నారు. ఇవన్నీ గతం. భవిష్యత్తులో ఏమనుకుంటున్నాం? వీళ్ళందరూ రాజులు, వీళ్ళందరూ చచ్చిపోతారేమో, వీళ్ళందరూ నా అన్నదమ్ములు కదా, వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుందేమో. ఇదంతా భవిష్యత్తు. ఈ రెండింటిని విడిచిపెట్టేసి ఇప్పుడు నీ ముందున్నటువంటిది ఏంటి? ధర్మ సంస్థాపనం కోసం చేయవలసినటువంటి యుద్ధం ప్రస్తుతం. దాన్ని చెయ్యి. ఆ యుద్ధం చేసేటప్పుడు నువ్వు గెలవచ్చు, ఓడిపోనువచ్చు. అది ధర్మము కావచ్చు, అధర్మము కావచ్చు, ఏమైనా కావచ్చు. అది ఆ యుద్ధం యొక్క ఫలితం ఏదైతే ఉందో నాకు సమర్పించి చెయ్యి, నేను చూసుకుంటా. మనం ఇక్కడే పప్పులో కాలేస్తాం. భగవంతుడి మీద భారం వేసి అన్ని పనులు చేయండి రా అని చెప్పారు. మనకి భగవంతుడి మీద నమ్మకమే లేదు. మనకి భగవంతుడి మీద నమ్మకం లేదు. అందరినీ నమ్ముతామండి. నా మీద నాకు నమ్మకం ఉంటుంది, నా బంధువుల మీద, నా కుటుంబం మీద నాకు నమ్మకం ఉంటుంది, అందరి మీద నాకు నమ్మకం ఉంటుంది, నా మీద ఉంటుంది. కానీ భగవంతుడి మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు మీరందరూ నా వైపు విచిత్రంగా చూస్తారు. ఏంటి సార్, భగవంతుడి మీద నమ్మకం లేకుండానే ఈ గుడికి వచ్చామా? భగవంతుడి మీద నమ్మకం లేకుండానే ఇక్కడికి వచ్చామా? మీ ఉపన్యాసం వింటున్నామా మేము? మన దృష్టి వాస్తవంగా మన గుండెల మీద మనం చెయ్యేసుకుని మనం ప్రశ్నించుకుంటే మన దృక్పథం ఎట్లా ఉంటుందంటేనండి, భగవంతుడి మీద నమ్మకం కన్నా సందేహం ఎక్కువ ఉంటుంది. ఎందుకైనా మంచిదిలే, భగవంతుడు ఉంటే అనే భావన ఉంటుంది మనకి. భగవంతుడు ఒకవేళ ఉంటే నా పని చేసేస్తాడు అనే భావన ఉంటుంది తప్ప, భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన బాధ్యత వహిస్తాడు అనే పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండదండి. అలా ఉన్నటువంటి నమ్మకాన్ని ఏమన్నారంటే, అది నమ్మకం కాదండి, విశ్వాసం అన్నారు దాన్ని. విశ్వాసం. ఇప్పుడు ఈ సర్కస్లో ఉంటారు చూసారా మీరు, ఒక పెద్ద తాడు కడతారనమాట. తాడు కట్టి తాడు మీద ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక కర్ర చేతితో పట్టుకొని ఇలా అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేస్తారు వాళ్ళు. ఒకటి ఇట్లాగే ఏం చేశాడు, ఓ పెద్ద రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి రెండు పక్కల బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఒక 4 అంతస్తుల హైట్లో ఆ బిల్డింగ్ మీద నుంచి ఈ బిల్డింగ్ మీదకి తాడు కట్టాడు. తాడు కట్టి నేను నడుస్తాను ఇప్పుడు అన్నాడు. అందరు కింద నుంచి చప్పట్లు కొట్టి ఏళ్ళు వేస్తున్నారు, నడు 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 అని. చక్కగా ఈ పక్క నుంచి ఈ పక్కకి నడుచుకుంటూ వచ్చేసాడు, మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్కకి నడుచుకుంటూ వచ్చేసాడు. అబ్బో ఆ కిందందరూ చప్పట్లు కొడుతున్నారనమాట అతని ధైర్యానికి, సాహసానికి. తర్వాత ఏం చేశాడంటే, వాడికి ఒక కొడుకున్నాడు, 15-16 ఏళ్ళు ఉంటాయి. ఆ కొడుకుని భుజం మీద ఎక్కించుకున్నాడు. భుజం మీద ఎక్కించుకుని నడవటం మొదలుపెట్టాడు. అడిగాడు అందరినీ కింద, అరే దాటగలనా, ఆ పక్కకి వెళ్ళగలనా అని అడిగాడు. అడిగితే ఏం పర్లా, దాటేయగలవు, పద, నాకు నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళిపో ఆ పక్కకి. అందరూ చప్పట్లు కొడుతున్నారు, వెళ్ళేస్తున్నారు. సగం దాకా వచ్చాడు. సగం దాకా వచ్చిన తర్వాత వెళ్ళగలనా చివరి దాకా అన్నాడు. అంటే సగం దాకా వచ్చినాడు, ఇదెందుకు వెళ్ళలేవయా, వెళ్తావు పో అన్నారు. వెళ్ళాడు. మళ్ళా చక్కగా ఇటుపక్క నడుచుకుంటూ వచ్చేసాడు, కొడుకు భుజం మీద ఎక్కించుకుని. అందరూ ఇంకా ఓ గోలగోలు చేస్తున్నారన్నమాట అతని ధైర్యానికి, సాహసానికి. ఇప్పుడు అడిగాడు, మీలో ఎవరన్నా వస్తే నా భుజం మీద ఎక్కించుకుని అటు తీసుకెళ్తా అన్నాడు. వెళ్తారా ఎవరన్నా? మీలో ఎవరన్నా వస్తే భుజం మీద ఎక్కించుకొని వస్తారా ఎవరన్నా అన్నారు. సార్ వద్దులేండి సార్. మరి ఇప్పటిదాకా మీ కళ్ళతో మీరు చూశారు కదా, నా కొడుకుని నేను తీసుకొని వెళ్ళి ఇటు తీసుకొని వచ్చా. అందరూ ఈలలు చేశారు, గోలు చేశారు, చప్పట్లు కొట్టారు. రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అన్నాడు. వద్దులేండి సార్. తేడా ఏంటి? తను దాటినప్పుడు కానీ, తన కొడుకుని దాటించినప్పుడు కానీ
ఉన్నటువంటిది ఏంటి? నమ్మకం ఉంది కదండి. కానీ లేనిది ఏంటి? విశ్వాసం. నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు. ఆ విశ్వాసం అనేటువంటిది లేదు కాబట్టి మిమ్మల్ని ఎక్కించుకుంటాను రండి అంటే ఒకడు కూడా పోలా. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాడు మాత్రం వెళ్తాడు ఖచ్చితంగా కదండి. కాబట్టి భగవంతుడి పట్ల మనకు ఉండాల్సిందేంటి? ఆయన నా కర్మలన్నింటినీ, నా కర్మఫలాల్ని ఆయన చూసుకుంటాడు, భారం అంతా ఆయనదే అని చెప్పి ఆయనకి వదిలేసి ఎప్పుడైతే మనం కర్మలను ఆచరిస్తామో ఆయనకి ప్రతినిధిగా మనం ఉండగలుగుతాం, ఆయన యొక్క రిప్రజెంటేటివ్గా మనం ఉండగలుగుతాం. సో అందుకోసం అని చెప్పి అన్ని కర్మల్ని నాకు సమర్పించి చేయన్నాడు. కర్మ ఫలాన్ని ఆయనకి మనం సమర్పించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? కర్మఫలం నాది కాదు, కర్మ ఫలితాన్ని నేను భగవంతుడికి అప్పచెప్పేశా. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? కర్మ ఫలితం నాది కాదు, ఇది భగవంతుడిది అని ఎప్పుడైతే నేను అనుకున్నానో ఏం జరుగుతుందో తెలుసా? లోపల కొత్త వాసనలు తయారు కావు. ఎప్పుడైతే వాసనలు ఉంటాయో అప్పుడు కోరికలు ఉంటాయి. వాసన లేదు కాబట్టి కొత్త కోరికలు లేవు. కొత్త కోరికలు లేవు కాబట్టి లోపల అలజడి లేదు. అలజడి లేదు కాబట్టి కర్మ లేదు. కర్మ లేదు కాబట్టి కొత్త సంస్కారాలు లేవు. కాబట్టి ఈ కర్మ బంధం, ఈ కర్మ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడో ఒక చోట కట్ చేయాలి. కట్ చేయాలంటే ఏంటి? వాసనాక్షయం అనేటువంటిది చేసుకోవాలి. శంకరాచార్యుల వారు తర్వాత వివేక చూడామణిలో చాలా డీటెయిల్డ్గా దాని గురించే వర్ణించారనమాట. చాలా శ్లోకాల్లో వాసనాక్షయము అనేటువంటిది చెప్పారు. నీ లోపల నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటిది, నీ లోపల కోరికల్ని కలిగించేటటువంటిది నీ లోపల ఉండేటటువంటి వాసనలే. ఆ వాసనల్ని కనుక నువ్వు సమూలంగా నాశనం చేసుకోకపోతే ఏం చేస్తాయి అవి? ఒక చిన్న సంస్కారం లోపల ఉన్నా కానీ అది కొత్త కర్మకి దారితీస్తూ ఉంటుంది. అది సాత్వికమైంది కావచ్చు, రజసికమైంది కావచ్చు, తమసికమైంది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవులందరూ ఎట్లా ఉంటారంటే 3 గుణాలు ఉంటాయండి అందరిలో. ఏదో ఒక గుణమే ఉంటుందని అనుకోవద్దండి, 3 గుణాలు ఉంటాయి. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగతనం చెయ్యాలి అని వాడి కోరిక ఉంటుంది, అంటే తమో గుణ లక్షణం అన్నమాట. అది తమో గుణం. వాడు కూడా ఏం చేస్తాడో తెలుసా అండి? దొంగతనానికి వెళ్ళే ముందు దేవుడికి మొక్కుకొని వెళ్తాడు వాడు. అంటే వాళ్ళలో సత్వగుణం కూడా ఉంది, మళ్ళా వాళ్ళలో సత్వగుణం కూడా ఉంది. ఈ కాంబినేషన్ అనమాట 3 గుణాలు. కొంతమందిలో సత్వగుణం చాలా ఎక్కువగా ఉంటుంది, రజస్తమో గుణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కొంతమందిలో రజోగుణం విపరీతంగా ఉంటుంది, సత్వగుణం తమోగుణం తక్కువగా ఉంటుంది. కొంతమందిలో తమోగుణం విపరీతంగా ఉంటుంది, సత్వగుణం రజోగుణం తక్కువగా ఉంటాయి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ లోపల ఉండేటటువంటి సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళ వ్యక్తిత్వం అనేటువంటిది తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి మనం మార్చుకోవాల్సిందేంటి? ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి తొలగించుకుపోవాలి. ఇదంతా దేనివల్ల ఏర్పడింది? ఈ సంస్కారాలన్నీ దేనివల్ల ఏర్పడుతున్నాయి? కేవలం ఒకటే ఒక కారణం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం, జ్ఞానం లేకపోవటం వల్ల. దేనికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల? ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్ల. అందువల్ల నువ్వు అజ్ఞానంలో ఉండిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలండి? వాసనలు తొలగిపోవాలంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని అన్నారు. అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే నేను చేయాల్సిందేంటి? జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని పొందితే ఏమవుతుంది? అజ్ఞానం దానంతటదే తొలగిపోతుంది. సార్ అట్లా కాదు సార్, ముందు నేను అజ్ఞానాన్ని తొలగించుకుంటాను సార్, తర్వాత జ్ఞానాన్ని పొందుతాను సార్. అజ్ఞానాన్ని తొలగించుకుని తర్వాత జ్ఞానం పొందుతా నేను. అవసరమేం లేదండి. నువ్వు జ్ఞానం పొందితే అజ్ఞానం దాని అంతటా అదే పోతుంది. దాంట్లో అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కరెంటు పోయింది, ఇన్వర్టర్ ఉంది కాబట్టి లైట్లు వెలిగాయి. ఇన్వర్టర్ లేదనుకోండి, ఏమవుతుంది? ఇదంతా చీకటి అయిపోతుంది కదా, చీకటి అయిపోతుంది. తర్వాత మనకి కాంతి కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి?
ఒక చిన్న దీపం వెలిగిస్తే సరిపోతుంది. ఒక దీపం వెలిగిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ లైట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా కాంతి వచ్చేస్తుంది. ఇక్కడికి కరెంట్ రాగానే మళ్ళీ కాంతి వచ్చేస్తుంది. సార్ అట్లా కాదండి, ఇప్పుడు చీకటి వచ్చింది కదండి, ముందు ఈ చీకటిని అంతా నేను బయట పారబోసి తర్వాత నేను లైట్లు వేస్తానండి. వేస్తాం అట్లాగా? ఈ చీకటిని అంతా అండి పొరక తీసుకుని బాగా ఊడ్చేసేసి మొత్తం బయటపడేసి అప్పుడు కాంతి తీసుకొస్తా. ఏం అక్కర్లా, లైట్ వేసామా పోయిందంతే. లైట్ ఆరిపోయిందా చీకటి. ఉంటే జ్ఞానం అన్నా ఉండాలి, లేకపోతే అజ్ఞానం అన్నా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే దీనికి 3 మార్గాలు చెప్పారు, జ్ఞానాన్ని పొందాలి అంటే శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది 3 మార్గాలు: శ్రవణ, మనన, నిధిధ్యాసనం. మనందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి మొట్టమొదటి చేయాల్సిందేంటి? శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? వినటం కదా. మామూలుగా ఎట్లా ఉంటుందంటే అండి, చాలామంది వినటం కన్నా వినిపించడం అలవాటు. అలా చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది కాసేపు కూర్చుని వినరా అంటే వినరు, వినిపించడానికి అలవాటు పడిపోయి ఉంటారనమాట. అంటే వినాలి. ఏం వినాలయ్యా? ఏం వినాలి? చాలా వింటామండి. పొద్దున్నే లేచి సినిమా పాటలు వింటాం, తర్వాత న్యూస్ వింటాం, ఇవన్నీ వింటూనే ఉంటాం. సీక్రెట్గా అవతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాం. ఆ తెలంగాణలో ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంట. వాళ్ళు ఫోన్లలో ఏం మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు వింటారంట. అమ్మో, ఇది కాదు వినాల్సింది. గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని వినటం, శ్రవణం చేయటం. వినటానికి శ్రవణం చేయడానికి కొంచెం తేడా ఉందండి. వినటం అంటే ఏంటి? ఏదైనా ఒక శబ్దం, రోడ్డు మీద కారు వెళ్తుంది అనుకోండి, ఆయన హార్న్ కొట్టారు, విన్నాం మనం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కారు హార్న్ విన్నందువల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ శ్రవణం అంటే ఏంటి? విన్నటువంటి దాని ద్వారా నా లోపల జ్ఞానం కలిగితే అది శ్రవణం. నా లోపల ఏదో ఒక కొత్త విషయం నాకు తెలియాలి విన్నదాని ద్వారా, దాన్ని శ్రవణము అని అన్నారు. కాబట్టి ఈ శ్రవణాన్ని మనం ఎప్పుడు పూర్తి చేయగలం? కేవలం గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆరాధించి ఆయన మెప్పు పొంది ఆయనకి నమస్కారం చేసి ఆయన దగ్గర నుంచి అయ్యా నా జ్ఞానాన్ని ప్రసాదించు అని ఇప్పుడు వివేక చూడామణిలో శిష్యుడు ఎట్లయితే అడిగాడో అలా అడిగినప్పుడు చక్కగా గురువుగారు జ్ఞానాన్ని బోధిస్తారు. అలా విన్నటువంటి జ్ఞానం ఏం చేయాలి? సార్ చాలా బాగా చెప్పారు సార్, రేపు వస్తాను సార్, నమస్తే అండి, భలే చెప్పారు సార్. గురువుగారికి పొగడతలక్కర్లేదండి. గురువుగారికి కావాల్సిందండి, అరే బాబు నేను చెప్పిన దాన్ని నువ్వు పాటించరా అని అడుగుతాడు. అంతకుమించి ఏం అడగడు ఆయన. ఆయనకుండే కోరిక. కాబట్టి మనం ఏం చేయాలి? వెంటనే ఆచరించలేం. కాబట్టి గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇంటికి వచ్చి ఏం చేయాలంటే మననం. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించాలి, గురువుగారు ఏం చెప్పారు. నేను చెప్తున్నటువంటిది కానీ మీరు ఏ గురువు దగ్గరికన్నా వెళ్ళండి, ఇదే చేయాలి. గురువు దగ్గర విన్నటువంటి దాన్ని ఇప్పుడు టీవీల్లో, యూట్యూబుల్లో బోళ్ళంతమంది చక్కగా గురువులు ముందుకు వచ్చి బోళ్ళని చెప్తున్నారు, మనం వింటున్నాం. విని ఏం చేస్తాం? ఆ స్వామి బాగా చెప్తాడండి, ఈ స్వామి భలే అని చెప్తాడండి, ఇంతవరకే డిస్కషన్ చేసుకుంటాం తప్ప ఆ స్వామి ఏం చెప్పాడు అనేది మనం ఆలోచించం, డిస్కస్ చేయం దాని గురించి. ఆయన ఏం చెప్పాడు అని డిస్కస్ చేయడం మొదలు పెడితే అది మననం. ఆయన ఏం చెప్పాడు అనేటువంటిది ఆలోచించడం మొదలు పెడితే అది మననం. ఆయన చెప్పినటువంటి దాన్ని నాకు నేను అన్వయించుకుంటే అది మననం. కాబట్టి మననం చేస్తాం. ఎందుకని మననం చేయాలి అంటే జ్ఞానం లోపల స్థిరీకరించబడుతుంది. పొందినటువంటి జ్ఞానం అంతా కూడా లోపల స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. అలాంటి జ్ఞానంలో అప్పుడు చేయవలసినటువంటిది ఏంటి? మెడిటేషన్. అప్పుడేం చేయాలి? ధ్యానం, నిధిధ్యాసనం. నీకున్నటువంటి జ్ఞానాన్ని అంతా ఉపయోగించి అప్పుడు ఆ జ్ఞానాన్ని ధ్యానంలో వినియోగించుకోవాలి. జ్ఞానం లేకుండా నేను ధ్యానం చేస్తాను అంటే కుదరదు. ధ్యానమే, జ్ఞానమే అయిపోతుంది అన్నమాట. కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం అనేటువంటిది ఉండి తీరాలి.
కదా. ఏం చేస్తారు? మేము పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేస్తామండి. మిగతా టైం అంతా ఏం చేస్తామండి? మాకు నచ్చినవి చేసుకుంటామండి. కాబట్టి కోరిలేట్ కాదు. అదేదంటారే, పాలుకి పాలు నీళ్ళకి నీళ్ళు అంత విడదీసేసినట్టు అయిపోతుంది. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం చేసేటటువంటి ధ్యానానికి మన జీవితం కూడా అనుసంధానమై ఉండాలి. నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, జీవితంలోకి ధ్యానాన్ని తీసుకురావద్దండి. జీవితంలోకి ధ్యానాన్ని తీసుకురావద్దు, ధ్యానంలోకి జీవితాన్ని తీసుకెళ్ళండి. అర్థమైందా? ధ్యానంలో ఉండి మనం అన్ని పనులు చేసుకోవాలి, ధ్యానంలో ఉండి జీవితాన్ని జీవించాలి. లేకపోతే ధ్యానం వేరు, జీవితం వేరు విడిపోతుంది. ఎప్పుడైతే ధ్యానంలోకి మనం జీవితాన్ని తీసుకొని వచ్చామో జీవితమే ధ్యానం కింద మారిపోతుంది. అటువంటి ధ్యాన స్థితిలో నిధిధ్యాసనం చెయ్యి అని అన్నారు. ఇంత జ్ఞానాన్ని గురువు గారు చక్కగా ప్రసాదించారు. ప్రసాదిస్తూ ఉన్నప్పుడు ఇంత చెప్పినా సరే, ఇంత జ్ఞానాన్ని పొందినా సరే శిష్యుడు అడుగుతాడనమాట వివేక చూడమణిలో, సార్ ఇంత జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా శిష్యుడు లేదా విన్నటువంటి జ్ఞాని తప్పటడుగు వేసే అవకాశం ఉందా అని అడుగుతాడు. తప్పటడుగు వేసే అవకాశం ఉందా అని అడుగుతాడు. ఖచ్చితంగా ఉంది అని చెప్తాడు శంకరాచార్యులు వారు. ఖచ్చితంగా ఉంది. తప్పటడుగులు వేయడంలో మనం సిద్ధహస్తులం. అప్పుడు శిష్యుడు అడుగుతాడు అనమాట, దానికి కారణం ఏంటి అని అడుగుతాడు. ఎందుకు తప్పటడుగు వేస్తాడు, దానికి కారణం ఏంటి అని అడుగుతాడు. ఒకటే ఒకటి చెప్తాడు అనమాట శంకరాచార్యులు వారు, అహంకారమేవా. నీ అహంకారం వల్లే నువ్వు తప్పటడుగు వేస్తావు. అహంకారం మామూలుగా మన భాషలో అహంకారము అంటే ఏంటండి? మన తెలుగు భాషలో అహంకారం అంటే వాడికి చాలా అహంకారం అండి అంటాం. దాని అర్థం ఏంటి? అది వేదాంతపరంగా. మామూలుగా వాడు చాలా అహంకారండి అంటే పొగరు ఎక్కువ, వాడు చాలా ఎవరికైనా బాగా పొగరుగా మాట్లాడాడు అట్లాంటి చేశాడు అనుకోండి, వాడు చాలా అహంకారండి అంటాం. వేదాంత పరిభాషలోకి అహంకారం అంటే ఏంటి? నేను నాది. ఎక్కడైతే నేను ఉంటుందో అక్కడక్కడల్లా ఏముంటుంది? నాది. అహం మమ, నేను నాది. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో దాన్ని అహం అన్నారు. కాబట్టి మానవుడిలో ఏం చేస్తూ ఉంటుంది? మాటి మాటికి ఈ అహంకారం నేను 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 అనేటువంటిది పొడచూపుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ నేను అనేటువంటిది బయటకు వచ్చిందో నాది ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. నేను ఇంకా ఏదో ఒకటి ఇది నాది అనాలి. ఆయన ఎవరు? పూర్వకాలం ఒక గొప్ప శిల్పి ఉండేవాడట తమిళనాడులో. ఆయన ఒకసారి ఆ తమిళనాడు అంతా టూరు నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ దేవాలయాలు అన్నీ చూసుకుంటూ, ఆ దేవాలయాల్లో ఉండేటటువంటి శిల్ప సంపద ఇవన్నీ చూసుకుంటూ, కొత్త కొత్తవన్నీ తెలుసుకుంటూ అలా ఒక 2 నెలలు కాలినడకన ప్రయాణం చేశాడు. చివరికి ఆయన ఒక ఊరికి వచ్చాడు. అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు అన్నమాట. ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒక 1 నెల రోజులు ఆయన దగ్గరే ఉండి ఆయనకి సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత ఆ మహాత్ముడికి చాలా ఆనందమయ్యి చెప్పాడనమాట, నాకు 1 నెల రోజుల నుంచి చాలా సేవ చేసేవయ్యా, కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అది విన్న తర్వాత నీకు చాలా బాధ కలుగుతుంది, కానీ ముందే చెప్తే నీకేమన్నా దాంట్లోంచి బయటపడతావేమో, ఒక ప్రయత్నం చేయగలవేమో అనేటువంటి ఉద్దేశంతో నేను నీకు చెప్తున్నాను. నువ్వు బాధపడను అంటే చెప్తాను అన్నాడు. లేదు సార్ ఏం బాధపడనులేండి చెప్పండి అన్నాడు. సరిగ్గా ఇవాల్టి నుంచి 1 నెల రోజుల లోపల 30 రోజుల తర్వాత ఇదే సమయానికి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. సరిగ్గా ఇవాల్టి నుంచి 30 రోజుల తర్వాత ఇదే సమయానికి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మహాత్ముడు చెప్పాడంటే కన్ఫర్మ్, ఇంకా అయిపోయింది.
అయ్యో ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో చెప్పాడు ఈయన అనుకుని బాధపడుతూ ఇంటికి వచ్చాడు. విపరీతమైనటువంటి బాధ. ఇంక నేను చచ్చిపోతాను. దాని గురించి ఆలోచన, చనిపోతా. ఇంకా వారం రోజులు టైం ఉంది, సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ఎలాగైనా దీంట్లోంచి బయటపడాలి అని అనుకున్నాడు. తనకి తెలిసిన విద్య ఒకటే, ఏంటి? శిల్పాలు చెక్కటం. శిల్పి ఆయన, శిల్పాలు చెక్కటం. ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. ఆలోచించి ఒక ఐడియా వేసాడు అనమాట. అచ్చు తనలాగే ఉండేటటువంటి 6 విగ్రహాలను తయారు చేశాడు. అచ్చు తనలాగే ఉండేటటువంటి 6 విగ్రహాలు తయారు చేశాడు. చాలా కష్టపడి, వారం రోజులు కష్టపడి తయారు చేసేసాడు. సరిగ్గా ఆ గురువుగారు చెప్పినటువంటి టైంకి వెళ్ళి ఏం చేశాడంటే వాటి మధ్యలో నిలబడ్డాడు. ఆయన కూడా యమదూతలు వచ్చారు, చూస్తే ఒక అడ్రస్ పట్టుకొని వచ్చారు వాళ్ళు. ఇక్కడ చూస్తేనేమో మొత్తం 7 మంది ఉన్నారు. అందరూ ఒకలాగానే ఉన్నారు, అన్ని మనుషుల్లాగానే ఉన్నాయి, విగ్రహాలన్నీ మనుషుల్లాగానే ఉన్నాయి. ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్ళాలి? వాళ్ళకు ఒక పెద్ద డౌటు. ఎవరిని తీసుకెళ్ళాలి? అందరూ ఒకలాగే ఉన్నారు. ఇక్కడ తప్పు చేయకూడదు, యమధర్మం తప్పుతుంది, తప్పు చేయకూడదు, ఎవరిని పడితే వాడిని తీసుకెళ్ళిపోకూడదు. అడ్రస్ మళ్ళీ చెక్ చేసుకున్నారు, అంత కరెక్ట్గానే ఉంది. లాభం లేదని యముడి దగ్గరికి వెళ్ళారు. యముడి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఒకసారి చెక్ చేయండి సార్, ఆ చిత్రగుప్తుడికి చెప్పి అడ్రస్ మొత్తం కంప్యూటర్లో ఏదో తప్పు జరిగింది, మీరేమో ఒకళ్ళని పంపించారు, అక్కడ 7 మంది ఉన్నారు, అందరూ ఒకలాగానే ఉన్నారు. ఆ యముడు కూడా ఏం చేశాడంటే ఇదేదో విచిత్రంలాగా ఉంది, చూద్దాం అనుకున్నాడు. అనుకుని స్వయంగా ఆయనే వచ్చాడు దున్నపోతునెక్కి. వచ్చి చూస్తే నిజంగానే 7 మంది నిలబడి ఉన్నారు అక్కడ. ఇప్పుడు యమపాశం ఎవడికి వెయ్యాలి? యముడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎవడో భలే చేశాడు ఇదంతా, నన్ను మాయ చేద్దామనే చేశాడు ఇదంతా అనుకుని, ఛీ ఇన్నాళ్ళు నా యమధర్మంలో ఒకరోజు నేను ధర్మం తప్పబోతున్నాను అనుకుని, సరే వదిలేద్దాం, ఎందుకు తీసుకెళ్ళాం, ఎవరిని పడితే వాడిని తీసుకెళ్తే పాపం చుట్టుకుంటుంది నాకు, వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతూ ఏం చేశాడంటే గడప దాకా వెళ్ళి ఒక మాట అన్నాడు. మనుషుల్లాగానే ఉన్నారు కానీ విగ్రహాలను నాకు తెలుసు, ఇదంతా ఎవడు చెక్కాడో కానీ విగ్రహాలు బ్రహ్మాండంగా చెక్కాడు, అద్భుతంగా చెక్కాడు, కానీ ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు కనుక చెయ్యకుండా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అన్నాడు. వెంటనే మధ్యలోంచి లేచాడు ఈయన. నేను చెక్కిన శిల్పాల్లో తప్పుందా చూపి అన్నాడు. ఇదే నువ్వు చేసిన తప్పుదా అన్నాడు. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టుండే వెళ్ళిపోయి ఉండేవాడు యముడు. 5 నిమిషాలు ఓపిక పట్టుండే వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ లోపల ఉండే అహంకారం ఊరుకోదండి, బయటికి తన్నుకుంటూ వస్తుంటుంది అనమాట. నన్నంటావా, నేనా? ఇది మామూలు అహంకారం. అహంకారం ఎప్పుడు కూడా దాని లక్షణం ఏంటంటే విజృంభించడం అంటారు. అహంకారం బయటికి రావడం విజృంభిస్తుంది. అది శంకరాచార్యుల వారు వివేక చూడమంలో ఎంత బాగా చెప్తారంటే, నభస్వతే ప్రావృషి వారిదో యథా అంటారనమాట. మామూలుగా మీరు ఎక్కడన్నా కేదార్నాథ్ కానీ బద్రీ కానీ చార్ధామ్ యాత్రలకు అది వెళ్ళినప్పుడు అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ విచిత్రంగా ఉంటాయన్నమాట. మంచి ఎండ కాస్తూ ఉంటుంది. అబ్బా ఇవాళ బాగుందండి, మంచి ఎండ వచ్చింది, అంత క్లియర్గా ఉంది అని అనుకుంటాం. అంతే 5 నిమిషాల్లో ఉన్నట్టుండి మేఘాలు వస్తాయి, ఉన్నట్టుండి దడ వాన పడిపోతుంది. మళ్ళా వాన ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు ఉంటుంది అంతే. 10 నిమిషాల్లో మేఘాలు వెళ్ళిపోతాయి, మళ్ళీ ఉన్నట్టుండి ఎండ వచ్చేస్తూ ఉంటుంది. ఈ అహంకారం కూడా అంతే. నాకు లేదు అని అనుకుంటా, ఉన్నట్టుండి వచ్చేస్తుంది. అది వచ్చేసి మేఘాలు వచ్చినప్పుడు వర్షం ఎలా ప్రభావం చూపిస్తుందో అలాగే దాని ప్రభావాన్ని చూపిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద మహాత్ముడైనా సరేనండి, ఎలాంటి వాడైనా సరే దీనికి లొంగాల్సిందే, ఈ అహంకారానికి లొంగాల్సిందే. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తారు.
భోక్తురుగళే కంటకవత ప్రతీతం అంటారు శంకరాచార్యుల వారు. కడుపు నిండా తినాలనుంది, నాకు ఆకలేస్తుంది, పొద్దునుంచి ఏం తినలా, విపరీతమైనటువంటి ఆకలి, ఆఫీస్లో పని, ఆ పనంతా చేసుకొని నానా తిప్పలు పడి ఇంటికి వచ్చా, తినాలన్న కోరిక ఉంది, తినడానికి ప్లేట్ నిండా అన్నీ ఉన్నాయి, కానీ గొంతులోకి ముద్ద దిగట్లా. ఎందుకు దిగట్లేదు? గొంతులో ముళ్ళు గుచ్చుకొని ఉంది. గొంతులో ముళ్ళు ఉన్నటువంటి వాడికి అన్నం ఎక్కుతుందా అండి? ఎందుకని? అది గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ గొంతు ఏది మింగినా సరే ఆ ముళ్ళు లోపల గుచ్చుకుంటూ ఉంటుంది. అది భోక్తురుగళే, తిందాము అని అనుకున్నటువంటి వాడికి కంటకవత్, ముళ్ళులాగా. గురువుగారు ఆజ్ఞ లభించింది, చక్కగా ఉపదేశం లభించింది, జ్ఞానం కలిగింది, మననం చేశాడు, నిధిధ్యాసనం చేశాడు, అంత బాగానే ఉంది. కానీ అనుభవం పొందాలి అన్నప్పుడు అనుభవం చేతికి రావట్లా, అనుభవం దక్కట్లా. ఎందుకని దక్కట్లా? ఇంకా నేను, ఇంకా నాది, నేను నాది, నేను నాది. ఆయన జడభరదుడు అని ఉండేవాడు, తెలుసు కదా జడభరదుడు, మహాయోగి. ఆయన అజగర వృత్తి అని చేసేవాడండి. అజగర వృత్తి అంటారు. అజగరం అంటే కొండ చిలువ అనమాట. ఆ కొండ చిలువ ఏం చేస్తుందంటే అది ఎక్కడికి కదలదండి. మామూలుగా అయితే జంతువులన్నీ ఏం చేస్తాయంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏవో తింటూ ఉంటాయి, ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కొండ చిలువకి ఏంటంటే చాలా బద్ధకం, అది ఎక్కడికి కదలదు, ఒక చోట ఉంటుంది. అది ఏం చేస్తుంది? నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. దానికి ఏదన్నా ఆహారం ఉంది ఇక్కడ అని అనిపించింది అనుకోండి, ఆడ కూర్చుంటుంది అంతే, చుట్టుకొని కూర్చుంటుంది అంతే. దాని దగ్గరికి ఏదన్నా దాని దరిదాపుల్లోకి అందుబాటులోకి ఏదన్నా జంతువు వచ్చింది అనుకోండి, టక్మని పట్టుకుంటుంది అంతే తప్ప వేటాడి పట్టుకోదు. అది దాని దగ్గరికి వచ్చినటువంటి దాన్ని పట్టుకుని తినేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని అజగర వృత్తి అంటారు అనమాట. అలాగే కొంతమంది మహాత్ములు ఎలా తపస్సు చేశారంటే ఆ రోజుల్లో ఈ అజగర వృత్తి చేశారట. వాళ్ళు ఆ సమాధి స్థితిలో ఉండిపోతారు వాళ్ళు. మరి వాళ్ళకి ఆహారం ఎట్లా అయ్యా? ఆ చెట్టు మీద నుంచి ఆ పక్షులు కానీ ఏమన్నా చిన్న చిన్న కాయలో ఏమన్నా కింద పడేసాయనుకోండి, ఆకులు అలాలు, దాన్ని తింటారట, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు తప్ప వాళ్ళు ఆహారం కోసం లేవడం అనేటువంటిది లేదు. అలా తపస్సు చేసినటువంటి వాడు జడభరతుడు. అలా తపస్సు చేసినటువంటి వాడు ఆ రోజున ఏం జరిగింది? ఆ చిన్న లేడి కూడా ఆడ పుట్టేసి ఆ తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. ఆ లేడి పిల్లని కన్నీ వదిలేసి వెళ్ళిపోయింది ఆ లేడీ. అయ్యో లేడి కూనా అనుకొని దాన్ని వెంటబడ్డాడు, అంతే, దాని మాయలో పడిపోయాడు. చిన్న పిల్ల అనుకుంటూ దాన్ని సాగడం మొదలుపెట్టాడు. జన్మ అయిపోయింది, నెక్స్ట్ జన్మలో లేడి కింద పుట్టాడు ఆయన. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ లేడి జన్మలో ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం అతనికి అట్లాగే ఉంది కాబట్టి మళ్ళా నెక్స్ట్ మానవ జన్మ తీసుకుని మళ్ళా తన ఎక్కడైతే యోగం అనేటువంటిది ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళా కంటిన్యూ చేయగలిగాడు అతను. చిన్న ఆ లేడి పిల్ల మీద ఆ టైంలో అతనికి వచ్చినటువంటి మమకారం, ఆ మమకారం ఎందుకు వచ్చింది? తన మీద తనకప్పుడు స్పృహ లేదు, నేను అనేటువంటి భావన వచ్చింది కాబట్టి అతనిలోంచి జాలి కరుణ ఉండటం అనేటువంటిది తప్పు లేదండి, ఉండొచ్చు. కానీ ఏం చేస్తుంది? ఒక స్థాయిలో ఇదిగో యోగం అనేటువంటిది ఆగిపోయింది అన్నమాట. సో అలాగా ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళు తప్ప ఈ అహంకారం నుంచి బయటపడటం అనేటువంటిది జరగదండి, చాలా కష్టం. అందుకని మానవుడికి, సాధకుడైనటువంటి వాడికి అతని సాధనలో ప్రగతి అనేటువంటిది లేకుండా చేసేటటువంటిది ఏదైతే ఉందో కేవలం ఈ అహంకారం మాత్రమే. కాబట్టి అహంకారం పట్ల చాలా విజిలెంట్గా ఉండు, ఒక కంట కనిపెడుతూ ఉండు అని శంకరాచార్యుల వారు చెప్తారు శిష్యుడికి. నా ఒక వ్యాస మహర్షి తెలుసు కదండి, ఆ వ్యాసుల వారి శిష్యుడు జైమిని అని ఉన్నాడు. జైమిని భారతం కూడా రాశాడు ఆయన. తర్వాత షడ్దర్శనాలు ఉన్నాయి మనకి, న్యాయము, సాంఖ్యము, వైశేషికము,
యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, షడ్దర్శనాలు అంటారు అనమాట 6. దాంట్లో పూర్వమీమాంస రచించింది జైమిని గారే. యజ్ఞయాగాదులు ఎలా చెయ్యాలి ఇటువంటివన్నీ చెప్పేటటువంటిది అనమాట. అంత గొప్ప మేధావి, వ్యాస మహర్షికి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు ఆయన. అన్నీ తెలిసినటువంటి, అన్ని వేదాంగాలన్నీ తెలిసినటువంటి జ్ఞాని ఆయన. అయినా ఎక్కడో చిన్న అహంకారం. వ్యాసుల వారు గమనిస్తూ ఉండేవారు ఒక కంట, వీడికి ఇంకా అహంకారం పోలేదు అని. ఎప్పుడో టైం వచ్చినప్పుడు వీడి అహంకారాన్ని తగ్గిద్దాము అని అనుకున్నాడు ఆయన. ఒకరోజు ఏమైందంటే వ్యాసుల వారికి రాజ్యం నుంచి కబురు వచ్చింది, రాజుగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, అర్జెంటుగా మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు అని చెప్పారు. చెప్తే సరే వ్యాసుల వారు ఏం చేశారంటే అందరినీ పిలిచి, అరే అందరూ రాజుగారు పిలిచారట, అందరినీ రమ్మన్నారు, ఆ జైమినిని పిలిచి మేమందరం వెళ్తాము, నువ్వు ఆశ్రమాన్ని చూసుకో, జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండు, మేము వచ్చేదాకా ఎప్పుడు వస్తామో తెలీదు అని చెప్తే జైమిని సరే సార్ మీరు వెళ్ళిరండి అన్నాడు. సో వ్యాసుల వారు మిగతా శిష్యులను తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ జైమిని కాపలా ఉన్నాడు. ఆ రెండో రోజు ఏమైందంటే ఈయన ఆశ్రమం బయట నది పారుతూ ఉంటుందన్నమాట. ఆ నది బయట ఏదో వ్యాహ్యాళికి అట నడుద్దామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంత దూరం నడవంగానే వర్షం పడడం మొదలుపెట్టింది. వర్షం పడుతూ ఉంటే గబుకుని వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. అదే చెట్టు కిందకి ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆవిడ బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి, అంత పిండుకుంటోంది. పాపం ఈయన జైమిని గారు ఏం చేసి చూడమ్మా తడిసిపోతావు నువ్వు ఇక్కడ ఉంటే, అదిగో ఆశ్రమం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపో, ఆ వరండాలో ఉండు, అక్కడ పో, లోపలికి పో, అక్కడ కూర్చో, వర్షం తగ్గిన తర్వాత పోదు కానీ అన్నారు. సరే అని చెప్పి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వరండాలో నిలబడింది. కాసేపు అయిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఈయన కూడా ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ అమ్మాయిని చూశాడు. తడిసిన బట్టల్లో ఉన్న అమ్మాయిని చూసేసరికి లోపల నుంచి కోరిక కలిగింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా నా కోరిక తీర్చు. ఆ అమ్మాయి తిట్టింది, విప్రుడివి, అన్ని జ్ఞానాలు ఉన్నటువంటి వాడివి, వ్యాసుల వారి శిష్యుడివి, ప్రథమ శిష్యుడివి, నువ్వు తప్పు కదా, ఇలా చెయ్యొచ్చా నువ్వు, ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టింది. తిడితే కూడా అదేదో అంటారే కామాతురాణం నా భయం నా లజ్జ, వాడికి ఆ భయం లజ్జ ఏముండవు అనమాట, కామంలో పడిపోయినటువంటి వాడికి. అడుగుతున్నాడు, లేదు నా కోరిక నువ్వు తీర్చాల్సిందే, ఇవాళ ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. చూడండి, ఏం చేయమంటే చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ అమ్మాయి బ్రతిమాలింది, తిట్టింది, ఎంత చేసినా లొంగల. సరే చివరికి ఏమందంటే అమ్మాయి, నేను ఒకటి చెప్తా, అది చేస్తే నీ కోరిక తీరుస్తాను. సరే చెప్పు ఏం చేయాలన్నాడు. నన్ను నీ భుజం మీద ఎక్కించుకుని మీ ఆశ్రమం చుట్టూ 3 రౌండ్లు తిప్పాలి అంది. రెడీ మనవాడు చక్కగా భుజం మీద ఎక్కించుకున్నాడు అమ్మాయిని. ఎక్కించుకొని ఒక రౌండ్ తిరిగాడు, 2వ రౌండ్ కూడా తిరిగాడు. 3వ రౌండ్ తిరిగిన తర్వాత పైనుంచి ఎవరో నవ్వుతున్నారు. ఈ నవ్వు ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాడు. పైకి చూస్తే వ్యాసులు వారు. పైనకి కూర్చుంది వ్యాసుల వారు. అప్పుడు జైమిని ఆయన కిందకి దించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఇంత ఘోరమైనటువంటి తప్పిదం నేను చేస్తారని నేను అనుకోలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా. దానికి మీరు ఈ విధంగా నన్ను రక్షిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా పెద్ద ఘోరం జరిగింది. దీనికి ఏ ప్రాయశ్చిత్తం చేయమంటే అది చేస్తా, నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకోమంటే అది చేసుకుంటా, మీ ఇష్టం ఏదైనా చెప్పండి, తప్పు జరిగిపోయింది నా వల్ల. ఆయన అమ్మాయి వేషంలో వచ్చి ఈయన అహంకారాన్ని తగ్గించాడనమాట. అప్పుడు వ్యాసుల వారు చెప్పింది ఒకటే, ఏమని చెప్పారంటే, నీ లోపల ఇంకా చిన్న నేను అనేటువంటి ఆ మమకారం ఇంకా ఉండిపోయింది, ఆ అహంకారం అలాగే ఉండిపోయింది. ఆ ఒక్క చిన్న అహంకారాన్ని కూడా నువ్వు ఇంకా సాధన చేసి తపస్సు చేసి గురుభక్తిని పెంపొందింపజేసుకుంటే అది కూడా తొలగిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన మళ్ళా ఆ జ్ఞానం అంతా కూడా
ఎన్నాళ్ళైతే దాదాపు 22 సంవత్సరాలు జ్ఞానం పొందడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 22 సంవత్సరాలు, 12వ ఏట మొదలుపెట్టి 22 సంవత్సరాలు అంటే 34 సంవత్సరాలు అయింది. మళ్ళా ఏం చేశాడో తెలుసా? మళ్ళా 22 సంవత్సరాలు మళ్ళా శాస్త్రాధ్యయనం చేశాడు ఆయన, అహంకారాన్ని తొలగించుకోవడానికి. కాబట్టి సాధకుడికే కాదండి, లౌకిక జీవితంలో కూడా మనం ఏదన్నా ఒక పని చెయ్యాలన్నా కానీ, ఏదన్నా ఒక సేవారంగంలో ముందుకెళ్ళాలన్నా కానీ, లేదన్నా ఒక పెద్ద కార్యాన్ని ముందుండి నడిపించాలన్నా కానీ, ఒక కుటుంబాన్ని నడపాలన్నా కానీ, ఒక ఆఫీసును నడపాలన్నా కానీ, ఒక వ్యాపారాన్ని నడపాలన్నా కానీ అండి, మనని బాగా ఆటంకపరిచేది ఏంటంటే మన జీవితంలో మన అహంకారమే. సాగనివ్వదు ముందుకు జీవితాన్ని. అందుకోసం అని చెప్పి ఏ అహంకారం వల్ల అయితే సాధకుడైనటువంటి వాడు పతనం, అతని యొక్క పతనం అనేటువంటిది సాగుతుందో, ఆ అహంకారాన్ని తొలగించుకుంటే నీ పరమాత్మ చైతన్యంలో నువ్వు లయమైపోయినట్టే. కాబట్టి అని చెప్పి చివరిలో శంకరాచార్యుల వారి శిష్యుడికి ఏం చెప్తారంటే, ఏ పరమాత్మ చైతన్యాన్ని అయితే నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావో, ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందావో, ఆ జ్ఞానంలో, ఆ పరమాత్మ చైతన్యంలో స్థాపయత్వ, నువ్వు దాంట్లో స్థాపితమైపో, అంటే నిలబడిపో. ఇంకా నువ్వు మళ్ళీ వెనక్కి రావద్దు, ఎప్పుడు ఆ జ్ఞానంలోనే ఉండిపో, ఆ పరమాత్మ చైతన్యంలోనే లయమైపో. నువ్వు ఏం కాదు, ఈ ప్రపంచం ఏమైపోతుంది, వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు అయిపోతారు, ఏం పట్టించుకోవద్దు, ఆ జ్ఞానంలో నిలబడిపో నువ్వు అంతే అని చెప్పిన తర్వాత అప్పుడు శిష్యుడు గురువు గారిని పొగిడి నమస్కారం చేసి ఆయన కూడా ఓ చెట్టు చూసుకున్నాడు. దేనికి? ధ్యానం చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి. ఆయన కూడా ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకున్నాడట. ఇది మొత్తం వివేక చూడామణిలో ఇంతవరకు మీకు ముందే చెప్పా. ఇది దాదాపు 580 శ్లోకాలు. ఈ 580 శ్లోకాలని 8 రోజుల్లో చెప్పడానికి ప్రయత్నం చేశా. అంటే ఏంటంటే దీని యొక్క సారాంశం అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కొంత ప్రయత్నం అనేటువంటిది జరిగింది. ఈ చక్కగా ఈ గత 8 రోజులుగా, ఈ రోజుతో కలుపుకొని 8 రోజులుగా మనం ఈ వివేక చూడమణి గురించి సంక్షిప్తంగా శంకరాచార్యుల వారి జీవిత చరిత్రను కూడా కొంతవరకు మనం చూసాం. దీంతోపాటు వచ్చే నెల ఎన్నో తారీఖు సార్ ఆవిడ చెప్పింది? 12 మే 12వ తారీఖున శంకరాచార్యుల వారి జయంతి, శంకర జయంతి వస్తుంది. ఆదివారం, ఆ రోజు ఆదివారం. అందుకని ఒక చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ చేద్దాం అనుకుని నిన్న ఆవిడ వచ్చారు, ఆర్కే నగర్ నుంచి అరుణమ్మ గారు వచ్చారు. వారి గురువు గారు కూడా ఉన్నారు, వారు ఒంగోలు దగ్గర ఉంటారనమాట. వారు ఒకప్పుడు చిన్మయ మిషన్లోనే ఉండి తర్వాత తన సొంతగా ఆశ్రమాన్ని స్థాపించుకుని చేసుకుంటున్నారు ఆయన. సో ఆ గురువు గారు కూడా వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి ఇక్కడ శంకరాచార్యుల వారికి కాస్త పాదుకా పూజ, అనంతరం శంకరాచార్యుల వారి జీవితము, ఆయన నిర్మించినటువంటి ఈ అద్వైత ఉద్యమం ఏదైతే ఉందో దాని గురించి కాసేపు చర్చ అయిపోయిన తర్వాత అందరికీ చక్కగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మే 12వ తారీఖు డేట్ గుర్తుపెట్టుకోండి. శంకర జయంతి తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ ప్యాంఫ్లెట్ కానీ ఏదైనా ఫ్లెక్సీ కానీ అవి రెడీ చేయడం జరుగుతుంది, మీ అందరికీ పంపించడం కూడా జరుగుతుంది. హరి ఓం. ఈ వారం రోజులు మరి ఈ వివేక చూడమని ఇక్కడ చక్కగా శ్రవణం చేయడానికి, మననం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన సార్ ఫండ్రాజ్ సార్ ఉన్నారు, ఆలయ పెద్దలు ఉన్నారు కమిటీలో, అందరికీ కూడా చక్కగా శ్రద్ధగా విన్నటువంటి మీకందరికీ కూడా చిన్మయ మిషన్ తరపున, నా తరపున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.